గ్రామానికి పరిచయం ప్రారంభించాలని నేను ఒక్కగానే ఉన్నాను. ఇక్కడ దేవుడి సేవకులు ఎవరైనా పంపాలని వారు కోరుకున్నారు. అప్పటికి నాకు అయ్యగారికి స్కూటర్ ఉంది. ఆ స్కూటర్ మీద కృపారావు గారిని తీసుకుని వచ్చి, బాబు ఇక్కడ సేవకులు కావాలని అడిగాను. అంచేత ఇక్కడ ఈ సేవకు చేయడానికి నీవు ఇష్టమేనా అంటే, చాలా చక్కగా దేవుడు మీ నోట ద్వారా దేవుని ప్రణాళికలో ఈ సేవ చేయమని నాకు అప్పగిస్తే కనుక ఇక్కడ నేను ఉండి సేవ బాధ్యత తీసుకుంటానని ఆయన సేవ ప్రారంభించారు. మరి ఆనాడు యేసు ప్రభువుని గురించి తెలిసిన వారు ఎవరు లేరు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఆయన పడిన కష్టం సామాన్యమైంది కాదు. వచ్చిన వెంటనే ఇలా చుట్టుగుడిసు తను, తన భార్య, తన పిల్లలు పడుకోవడానికి తప్ప ఇక ఉండదు. ఆ గుడిసి వేసుకుని అక్కడ ప్రారంభించాడు. ఆ కష్టాలన్నీ ఆయన పడ్డాడు, సుఖం అంతా మనవలు వెళ్తాడు. దేవుని స్తోత్రం. అలాగే మా మావయ్య గారు వాడు తీసుకొస్తాయి. ఆయన ప్రారంభంలో కనీసం ఆయనకి తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి, ఉండడానికి స్థలం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా హాల్ పాడైపోయి ఉంటే ఆ అంచున తలదాచుకుంటామంటే ఆ సినిమా హాల్ తాలూకు వాడు అవకాశం ఇస్తే అక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేసి అక్కడ మందిరం కట్టారు. ఈనాటికి నేను చెప్పకూడదు, ఆయన చెప్తారు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, ఎంత మందిరం కట్టాము. ఏదైనా యథార్థతతో కూడి త్యాగం చేసి చెమటొచ్చి కన్నీరు కాచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన సేవ మాత్రం ఇప్పుడు వ్యర్థం కాదు. స్తోత్రం. ఊరకనే వచ్చే సేవ, ఎవరు వదిలేస్తే ఆడు వదిలేస్తే వచ్చే సేవ అది గ్యారంటీగా అర్థమవుతుందండి. కన్నీరు కార్చి మోకరించి శ్రమలు పడి త్యాగం చేసి చావైనా పర్వాలేదని వచ్చి సేవ చేసేవారి సేవ అది జీవితాంతకాలము దేవుని యొక్క సన్నిధిలో ముద్ర వేయబడుతుంది. జీవగ్రంథములో అటువంటి సేవ లిఖితము. దేవుని స్తోత్రం. పోనీ ఆ చుట్టూ గుడిసికి పోనీ ఎవరన్నా సహకరిస్తారంటే ఎవరు సహకరించారనుకున్నారు? ఎవరు సహకరించేవాళ్ళు? పందులన్నీ వచ్చి ఆ గుడిసిని రాసుకుంటా తూసేసిన సమయాలు కూడా మీ గురించి ఎవరు చెప్పలేదు. అలాగే ఎందుకంటే నీ పడిన పాటలన్నీ నేను సంవత్సరానికి ఒకసారైనా లేక 2 సార్లైనా వచ్చి కార్యక్రమాలు జరిగిస్తూ చక్కబెట్టినవాడిని. అంచేత అది గుర్తింపుంటాం దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం చెప్పాలి, 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పాలి. అలాగే మా మావయ్య గారు కూడా అలాంటి గుర్తింపు కలిగిన సేవ చేశారు. యావత్ ప్రపంచంలో కూడా ఆయన సేవ చేసిన సేవకులు యావత్ ప్రపంచంలో కూడా ఈనాటి దినాన్ని ఉపాధిస్తూ చేయగలంటే తెలియని వారు లేరు. అలాగన వారు కష్టించి పరిచయం చేశారు. ఈనాటి దినాన్ని సుఖం ఆమె స్తోత్రం. మంచిదండి. మరి పెళ్లి కుమార్తె వారు కూడా మాకేం దూరం కాదు, మాకు దగ్గర వారే. కొండకి మండలం కర్రీపేట వాస్తవ్యం. మాకు తెలిసిన వారు కూడా వచ్చారు చాలామంది. సంతోషం అండి. మాకు పారాదీపుకున్న రిలేషన్ జరిగిన మొక్కలే నాకు బాబాయ్ అయితే నాకు అందరించి పరిచయం. దేవుని స్తోత్రం. అమ్మాయి అయితే వివాహం చేయబడింది. దేవుని స్తోత్రం. మంచిదండి. ఇలాగున ఈ యొక్క బాంధవ్యం జరిగింది. మరి ఇలాంటి బాంధవ్యంలో